ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన సోదరి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకు షాక్ ఇచ్చారు. తన సోదరి వేసిన ఎత్తును చిత్తు చేశారు. నెల రోజులు తిరక్కి ముందే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వెనక్కు రప్పించి తానేంటో చెప్పకనే చెప్పారు. అయితే వైసీపీపై అలిగి వెళ్లిన ఆళ్ల తిరిగి సొంత గూటికి ఎలా వచ్చారు? ఆర్కేకు జగన్ ఇచ్చిన హామీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ తగిలింది. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేర్చడంలో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారు. తనకు ఈసారి మంగళగిరి సీటు దక్కదని తేలడంతో ఆళ్ల కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి సైతం అప్పట్లో రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అయితే రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న వెంటనే ఆ పార్టీలో చేరిన మొదటి నేత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కావడం విశేషం. వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడిగా పేరున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే చేరికతో కాంగ్రెస్ కు కొత్త ఊపొచ్చింది. వైఎస్సార్ నిజమైన వారసురాలిని తానేనంటూ చెప్పుకున్న షర్మిలకు ఇది పెద్ద విజయంగానే భావించారంతా. ఇంకొందరు అసంతృప్తి ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జోరందుకుంది. కట్ చేస్తే నెల వ్యవధిలోనే తిరిగి సొంత గుడికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేరారు. వైఎస్సార్ సిపి ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ పార్టీ ఇన్ఛార్జి గంజి చిరంజీవితో పాటు తాడపల్లి క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన ఆర్కే సీఎం జగన్ ను కలిసి పార్టీలో చేరారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు జగన్. పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో 30 ఏళ్ల పాటు సీఎం జగనే ముఖ్యమంత్రిగా ఉండాలని తాను కోరుకుంటున్నానన్నారు. వైఎస్సార్సీపీ తనకు ఎప్పుడూ అండగా ఉందన్నారు ఎమ్మెల్యే ఆర్కే. వైసీపీ అంటే తనకు అభిమానం ఉంది కాబట్టే తిరిగి పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ లోకి వెళ్లి తప్పు చేశాననే విషయం అర్థమైందని, అందుకే మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చానన్నారు. మంగళగిరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావడం జరిగింది. 2019లో అగ్రవర్ణ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోయారని, 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో ఆయనకు ఓటమి రాసిపెట్టి ఉందని ఆర్కే అన్నారు. మంగళగిరి టికెట్ను బీసీ అభ్యర్థికే కేటాయించాలని జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రముఖ తెలుగు పత్రిక ఈనాడులో రాష్ట్ర పోలీసు బాసు డీజీపీ గారు వచ్చిపోయే సమయంలో విజయవాడ నగరంలో ట్రాఫిక్ ని సుమారు గంట సేపు నిలిపివేశారు అనే వార్త చూసి చాలా బాధేసింది. ఎందుకంటే ఇప్పటికే విజయవాడ నగరం రాజధానిగా మారిన తర్వాత రోడ్లలో విస్తీర్ణం లేక ప్రతిరోజు రోడ్ల మీద పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మరి ఎంతో మంది రాజకీయ ప్రముఖులైతేనేమి, అదేవిధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి ప్రముఖులైతేనేమి విజయవాడ వచ్చిపోయే సమయంలో ట్రాఫిక్ ని గంటల కొద్దీ పోలీసులు ఆపేసేస్తా ఉన్నారు. మరి స్కూల్కి వెళ్లే విద్యార్థి దగ్గర నుంచి, ఆఫీసులకు వెళ్లే మరి ఉద్యోగస్తుడి దగ్గర నుంచి సామాన్యుడు అందరూ కూడా ప్రతిరోజు గంటల కొద్దీ ఈ ట్రాఫిక్ కష్టాలు మరి పడుతూ ఉంటే, అంతేకాదు మరొక వైపున కనకదుర్గమ్మ వారి పాదాల చెంత ఒక ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నామని చెప్పేసి అట్టహాసంగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోవడం, 3.5 సంవత్సరాల నుంచి కనీసం
అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అనే విధంగా ఈ రోజున దాని పనులు ఉన్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో ఎందుకు చేరారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని వీడటం, ఇప్పుడు మళ్లీ చేరడం వెనుక ఏం జరిగిందని పార్టీలోనూ బయట చర్చ మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ వెంటే ఉన్నారు. 2014, 2019లో ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ యువనేత లోకేష్ ను ఓడించి మరీ గెలిచారు. దాంతో తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన ఆర్కేకు నిరాశ ఎదురైంది. ఇక ఈసారి మంగళగిరి స్థానాన్ని బీసీలకు కేటాయించాలని అధినేత జగన్ భావించడం ఆళ్లకు అసహనం కలిగింది. పైగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన గంచి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జగన్ నియమించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా గంచి చిరంజీవిని వైఎస్సార్సీపీ అధిష్టానం ఇన్ఛార్జిగా నియమించింది. దాంతో ఆయనకే టికెట్ ఖరారు చేస్తారని తేలిపోవడంతో తన దారి తాను చూసుకోవడం మంచిదని ఆర్కే భావించారు. ఈ క్రమంలో షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు ఇస్తారని తేలడంతో తాను ఆమె వెంట నడుస్తున్నట్లు ముందుగానే ప్రకటించేశారు. ఆ తర్వాత షర్మిల పగ్గాలందుకోవడం, ఆర్కే ఆమె పార్టీలో చేరిపోవడం జరిగిపోయింది. వైఎస్సార్ కుటుంబ వీర విధేయుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో రాజశేఖర రెడ్డి అభిమానులను ఆలోచనల్లో పడేసింది. దీనికి తోడు షర్మిల సైతం తన అన్నపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ వైఎస్సార్ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందంటూ దుమ్మెత్తిపోశారు. షర్మిల దూకుడు పెంచిన నేపథ్యంలో జగన్ అలర్ట్ అయ్యారు. ఇదే కొనసాగితే పార్టీ ఓటు బ్యాంకులో చీలిక తప్పదని భావించారు. దాంతో ఆళ్ల రామకృష్ణారెడ్డిని వెనక్కు పిలిచేందుకు ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు. ఆయనతో ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి పలుమార్లు మాట్లాడి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా ముందు ముందు మంచి పదవులిస్తామని ఆర్కేకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో మెత్తబడిన ఆర్కే తిరిగి సొంత గుటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సోదరి షర్మిలకు భిక్షాకే ఇచ్చారు సీఎం జగన్.